లెట్స్ స్టార్ట్. దేశ సేవలో ఎందరో మహానుభావులు, అందరికీ ఆత్మీయ సలాం. ఈరోజు డిసెంబర్ 19 హిందూ ముస్లిం ఐక్యతా దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమర కొదమ సింహాలైనటువంటి రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తుంది ఈరోజు రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక. ముఖ్యంగా సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లుతుంది. ముఖ్యంగా భారతదేశంలో మత సామరస్యం వెల్లివిరుస్తుంది. ఎందుకంటే మహనీయుల మాట మన అందరి బాటగా మనమందరూ కూడా ముందుకు పోవాలా. ముఖ్యంగా మన భారతదేశంలో ఏదైతే అష్ఫాకుల్లా ఖాన్, అదేవిధంగా రామ్ ప్రసాద్ బిస్మిల్లా యొక్క దేశభక్తి, అంకిత భావం, సోదర భావం, మత సామరస్యం మనందరికీ ఆదర్శం. వారి యొక్క అడుగుజాడల్లో మనమందరూ కూడా నడుస్తూ హిందూ ముస్లింల ఐక్యతను కాపాడి భావితరాలకు అందించవలసిన బాధ్యత మన మీద ఎంతో ఉంది. అందుకే ఈరోజు మరోమారు అందరికీ హిందూ ముస్లిం ఐక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశంలోని హిందూ ముస్లిం సోదరులు తనువులు రెండు కావచ్చు, కానీ ప్రాణం ఒక్కటే. ఇక్కడ ఐక్యమత్యమే మన బలం, మానవత్వమే మతం అనే విధంగా ఇక్కడ బ్రతకడం జరుగుతుంది. నువ్వు పోతే నీ పాడి నేను మొయ్యాలా, నేను పోతే గుప్పడి మట్టి నువ్వు పోయాలా, ఇదే మన ధర్మంగా ఇక్కడ ఈ దేశంలోని హిందూ ముస్లిం సోదరుల సోదర భావం అందరికీ ఆదర్శవంతంగా తెలుస్తుంది. కాబట్టి మరోమారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారి యొక్క దేశభక్తికి, మత సామరస్యానికి, సోదర భావానికి వారు ప్రతీకగా నిలిచి వారు ముద్దాడినటువంటి ఉరితాడు ఈరోజు విడదీయరాని హిందూ ముస్లింల ఐక్యత, ప్రేమాప్యాయతలకు ఒక అనుబంధంగా మారిందని సగర్వంగా తెలియజేస్తూ మరోమారు అందరికీ కూడా హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర సమరయోధులైనటువంటి అష్ఫాకుల్లా ఖాన్ గారికి, రామ్ ప్రసాద్ బిస్మిల్ గారికి ఘనమైనటువంటి నివాళులు నడిపిస్తుంది రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక. నేను జాఫర్ పులి, ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని, మీ సోదరుణ్ణి. హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి. హిందూ ముస్లిం భాయ్ భాయ్. జై హింద్.